సాటర్డే వచ్చిన సాటర్డే వస్తే మండేలో పంపిస్తున్నారు. మండే మార్నింగ్ నుంచి హౌస్ మాస్టర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. లిఫ్ట్ చేయకపోతే స్కూల్ దగ్గరికి వచ్చిన. స్కూల్ దగ్గరికి వస్తే కూడా ప్రిన్సిపాల్ ఇచ్చిన లిఫ్ట్ చేయట్లేదు, ఎవరు రెస్పాండ్ కావట్లేదు. లాస్ట్గా హౌస్ మాస్టర్ రెస్పాండ్ అయిన తర్వాత ఆయన ఏమన్నా అంటే క్రిస్టమస్ సాయంత్రం పంపిస్తే సార్ పండగ వద్దు ఇట్లా పంపించండి సార్, మేము కొంచెం ఇంటికి వెళ్తాం సార్ అంటే పంపించట్లేదు. పంపించకపోతే మా ప్రిన్సిపాల్ మీటింగ్ పెట్టి మనం ఎవరు పంపి బీసీసీ సర్టిఫికేట్ ఉంటే పంపించమన్నాడు. వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చిందని చెప్పేసి మాట్లాడారు. ఒకవేళ పండగ పంపిస్తే 25వ తారీఖు నాడు పంపిస్తా అన్నారు. 25వ పంపి లేకపోతే టీ తీసుకోకపోమంటాడు. బోయినపల్లి గురుకుల పాఠశాల. మేము ఇక్కడికి మనకు క్రిస్టియన్ పండగ ఉన్నది. పండగ కోసం మేము శనివారం వచ్చిన అందరం. శనివారం పంపించలేరు, మండే పంపిస్తున్నారు. మండే పంపిస్తుంటే వచ్చినాం. హౌస్ మాస్టర్ రెస్పాండ్ కావట్లేదు, ప్రిన్సిపాల్ రెస్పాండ్ కావట్లేదు. హౌస్ మాస్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఆయన ఏమన్నా అంటే బీసీసీ సర్టిఫికేట్ ఉంటే పంపిస్తాం, లేదు అంటే టీ తీసుకొని పోండి అని చెప్పేసి మా దుర్సుగా మాట్లాడుతారు. అసలు ఎవరు రెస్పాండ్ కావట్లేదు. పొద్దున్న 6 గంటలకు వచ్చినాం. ఇప్పుడు దాదాపు 2 గంటలు అవుతుంది, 2 అవుతుంది. ఇప్పుడు దాదాపు 6-7 గంటలు ఇక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాం. ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేసినా రెస్పాండ్ అయితే లేరు, హౌస్ మాస్టర్లకు ఫోన్ చేసినా రెస్పాండ్ అయితే లేరు. పేరెంట్స్ అయితే రెస్పాన్స్ అనేది లేదు. రెస్పాన్స్ గేట్ బయట నిలబెట్టి ఇట్లా రెస్పాన్స్ లేకుంటే ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే కడిగేస్తుండు. మొత్తానికి కడిగేసి మరి మామూలను పిలుచుకొని లోపల ఏ ప్రాబ్లం ఉన్నదో చెప్పాలి కదా, మాకు చెప్తలేడు, ఆ విషయం చెప్తలేడు. మేము పంపించమని అంటున్నాం. హెడ్ ఆఫీస్ నుంచి సర్క్యులేటర్ అది రాలేదు కదా, వేరే స్కూళ్ళల్లో పంపించారు. మరి ఈ స్కూల్లో ఎందుకు పంపిస్తారు? దేని ప్రాబ్లం? మరి క్రిస్టియన్స్నే పంపించారా? మరి దేని గురించి అని మా బాధ, అంతే. అదొకటి అట్లా కాదు, సెలవులు పంపించకపోని వచ్చి సమాజం వెళ్ళిపోతాం కదా. గేట్ దగ్గర కత్తలేరు, పిచ్చోళ్ళు లెక్క ఫోన్ అయితే హౌస్ మాస్టర్ ఫోన్లో ఆటాడు, ప్రిన్సిపాల్ ఫోన్లో ఆటాడు, మేము మొత్తం పంపంటారు. అయ్యో కమిటీ పెట్టిరు, ఆ కమిటీలో ఒక్క నా కొడుకు ఫోన్లో ఆడతలేరు. సరే కలుతా మా పండుగ పెళ్లి, మాకు పెళ్లి కొడలు బిడ్డ పెళ్లి ఇల్లుండి అంటే రేపు సాయంత్రం పంపిస్తాను. ఎప్పుడు 85 కిలోమీటర్ దగ్గర ఉందా? రిక్వెస్ట్ చేసిన, బతిలాడినా, అన్నీ చేసిన. కమిటీ నెంబర్ పెట్టుకున్నారు, చైర్మన్ ఫోన్లో ఆటాడు, వైస్ చైర్మన్ ఫోన్లో ఆటాడు. అసలు కమిటీ ఎందుకు? ప్రిన్సిపాల్ మాట విన్నారు కానీ వైస్ చైర్మన్ పెట్టుకున్నారు, ప్రిన్సిపాల్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఫోన్లో ఆడినప్పుడు ఎందుకు ఎవరు చెప్పుకున్నారు బాధ? మరి ఏంది బాధ? ఇప్పుడు మళ్ళీ 5 నిమిషాలలో పంపిస్తా అని ఇప్పుడు గేటు మళ్ళీ లోపల పిల్లల్ని పంపించి మళ్ళీ అంటే లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు రావట్లేదు ఇటు. మేము ఇప్పుడు ఎంతసేపు నిలబడాలి? అదొకటి. మీరు వస్తా సరే, మీకు ప్రాబ్లం కావచ్చు, గేట్ దాకా వచ్చాయి, మీకు ఫోన్ చేసినప్పుడు సార్ మీరు పంపించే మా పరిస్థితి ఉంది, రేపు అత్త గేట్ మాట్లాడాలి కదా. ఆ మాట దిక్కులేదు, పిచ్చం లెక్క ఉంటున్నాం ఇక్కడ. ఈ ఘోరం ఇది, ఈ ఎంత ఘోరం. ఒక నియంత్రణ స్కూల్లో ప్రవర్తిస్తున్న ఒక ప్రిన్సిపాల్గా ఆయన ప్రవర్తన స్కూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి ఆయన తెలుసో తెలియదు నాకు తెలియదు. కానీ ఆయన జీవో హెడ్ ఆఫీస్ నుంచి జీవో రావాలి, హెడ్ ఆఫీస్ నుంచి స్పెషల్గా జీవో వస్తుందో మనకు తెలియదు. అన్ని స్కూళ్ళలో పంపిస్తారు, ఈ ఒక్క స్కూల్లో మాత్రమే జీవో రాలేదు, మాకు ఆర్డర్ లేవు, సెలవులు లేవు అని మాట్లాడుతారు. మా పిల్లలు పంపిన పిల్లలు ఇబ్బంది పెడతారు, పేరెంట్స్ ఇబ్బంది పెడతారు. అంటే పేరెంట్గా మేమే వచ్చి అడుగుతున్నాం కదా పంపించమని, మేము పంపించట్లేదు. మరి మా బాధ ఎవరికి చెప్పుకోమంటారు? ఇవాళ పంపించమని మేము అంటున్నాం, పంపించమని వాళ్ళు అంటారు. రేపు వచ్చి తీసుకుపోరు, రేపు సాయంత్రం వచ్చి తీసుకుపోరు. పండుగ అంతా అయిపోయినాక వాళ్ళని తీసుకుపోవడం ఎందుకు? మేము అంతే కదా, పంపిస్తా అన్నారు. ఇప్పుడు ప్రిన్సిపాల్ ఇంతవరకు మాకు వచ్చి కననే వాళ్ళేది మాట్లాడలేదు. అంటే మాకు అంత రెస్పాన్స్ ఇస్తా, లేకపోతే మరి పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నట్టు లెక్క. ఇప్పుడు వాళ్ళు వాస్తవం ఎన్ని లోపల మనకేంది కానీ రావాలి, వచ్చి సమాజం చెప్తే వెళ్ళిపోతాం. ఒక్కటి సార్, ఒక ప్రిన్సిపాల్ అంటే బీసీసీ సర్టిఫికేట్ అడుగుమని ఎవరు చెప్పారు? ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఎక్కడ నుంచి ఆర్డర్ వచ్చిందా? బీసీసీ సర్టిఫికేట్ ఉంటే పంపిస్తాను ఎక్కడ చెప్పిరా అని చెప్పేసి నేను అడిగితే ఆయన ఆన్సర్ చేసి ఫోన్ కట్ చేసిన హౌస్ మాస్టర్. మా సార్ చెప్పాడు, ప్రిన్సిపాల్ చెప్పాడు, వీళ్ళు చెప్పారు. మరి కలెక్టర్ దగ్గర పోమంటే ఏదంటే మా స్కూల్లో పంపి, అన్ని స్కూల్లో పంపి మేము పంపి అని చెప్పేసి ముందుకేసి కూర్చుంటాం. మొత్తానికి బయటకే వస్తలేడు, ఇప్పటికి బయటకే వస్తలేడు. మమ్మల్ని బయట నిలబెట్టి ఇప్పుడు 3-4 గంటలు అవుతుంది ఇప్పుడు మేము బయట నిలబడి. నేను అది కూడా అడిగినా సార్, వాళ్ళు ఏమంటారు బీసీ సర్టిఫికేట్ మీకు సర్క్యులేట్ ఏదైతే ఉందో అది చూపించండి మాకు, మేము ఇక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పేసి గొడవ కూడా వేయాను. అది చూపిస్తలేరు, మాట్లాడుతలేరు, రెస్పాండ్ అవుతలేరు. మా సంవత్సరానికి ఒక పండుగ ఉంటుంది. పిల్లలు ఏమో పేరెంట్స్ ఇబ్బంది ఉంటాయి. చదువేమో చక్కగా చెప్పండి సార్, చదువు ఎవరికి ఒక అక్షరం ఒక రాదు, దాని గురించి అది పట్టించుకోరు. ఏదైనా జ్వరం వచ్చిన అభిమానం ఇబ్బంది పెట్టుడే, లేదా బయటకు వచ్చిన ఇప్పుడు వచ్చిన ఇబ్బంది పెట్టుడే తప్ప చదువు విషయంలో ఏమాత్రం కూడా మౌలిక వసతులు ఉన్నాయి. చదువు చెప్ప చక్కగా, పిల్లలు ఏమాత్రం రెస్పెక్ట్ ఉన్నాయి. పేరెంట్స్కి అయితే అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మాకు రెస్పెక్ట్ ఇస్తేనే కదా ప్రిన్సిపాల్ రెస్పెక్ట్ ఇచ్చేది. మేము అంటే బాధ అనిపిస్తుంది, మాకు కూడా బాధ ఉంటుంది. ఆయన ఒక పేరెంట్స్లో ఒక ప్రిన్సిపాల్ వచ్చి ఒక బాధ్యతయుత పదవిలో ఉన్న కనుక, బాధ్యత ప్రిన్సిపాల్ ఉన్న కనుక అందరూ సమన్వయం చేసే బాధ్యత ఉంది కనుక వచ్చి మాట్లాడాలి, చెప్పాలి. ఇది కాదు ఇదని చెప్తే మేము కూడా అర్థం చేసుకుంటాం, దాన్ని సహకరిస్తాం. కానీ ఆయన అట్లా ప్రవర్తించట్లేదే, మరి మా బాధ ఎవరు చెప్పుకుంటారు? మాది రామన్నపేట గ్రామము.
పండుగ కొరకు పొద్దున వచ్చినాం, పిల్లగాని తీసుకోపోతామని వచ్చినాం. ఇప్పుడు సార్కు ఫోన్ చేస్తే మాకు అక్కడ నుంచి పైనుంచి ఆర్డర్ రాలేదా అన్నాడు. మరి అన్ని స్కూళ్ళల్లో వచ్చారు కదా అంటే ఆ సంగతి మాకు తెలియదు అన్నాడు. మేము పొద్దున్న వచ్చినాం 11కి. ఇది వరకు చూస్తే సార్ వస్తలేడు,